ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా సుజాత చెప్పింది మొత్తం ఇంకా వెనకాల వేదవతి వింటుంది. ఇంకా సుజాత వెనక్కి తిరిగేసరికి ఇంకా అక్కడ అవని ఉండదు. అవని ఏదని అడిగితే నువ్వు జంగమయ్య విషయం మొదలు పెట్టక ముందే అవని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, మొత్తం నేనే విన్నాను అని చెప్పి ఇంకా వేదవతి అంటుంది. చెప్పేది నిజమేనా అంటే ఇలాంటి విషయాల్లో నేనెందుకు అబద్ధం చెప్తాను అని చెప్పి సుజాత అంటుంది. మీకు ప్రాణగండం ఉందని చెప్పింది కూడా ఆయనే. ఇప్పుడు సంతాన ప్రాప్తిరస్సు అని అలేఖ్యకు దీవించింది కూడా అతనే. ఎన్ని కష్టాలు ఎదుర్కోబోతుందో అన్నీ చెప్పింది అతనే. అలాంటివన్నీ జరిగినప్పుడు మరి ఇది ఎందుకు జరగదు అని చెప్పి సుజాత ఇంకా వేదవతికి చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అవనికి ముక్కు పుడక వద్దు, ఏమీ వద్దు, ఈ కోడలుగా ఉంటే చాలు, ఈ పోటీ నుంచి తనని తప్పుకోమని చెప్పు అత్త అని చెప్పి సుజాత ఏడుస్తూ ఉంటుంది. వేదవతి అవనికి ఏమీ కాదు, అవనికి పుట్టబోయే బిడ్డని మేము కంటికి రెప్పలాగా చూసుకుంటాం, అమ్మవారి అనుగ్రహం అవనికి ఉంటుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. సుజాత ఏం చెప్పినా ఇంకా వేదవతి వినదు. ఇలాంటి విషయాలు అవనికి చెప్పి తన మనసు చెడగొట్టకు అని చెప్పి వేదవతి అంటుంది. చెప్పేది విను అత్త అని చెప్పి ఇంకా సుజాత అంటూ ఉంటుంది. నువ్వు నన్ను అర్థం చేసుకోపోతే నేనే నీ కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా వేదవతి అంటుంది. అవని నేను చెప్పేది వినకుండా అసలు అలా ఎలా వెళ్ళిపోయింది అని చెప్పి ఇంకా సుజాత ఏడుస్తూ ఉంటుంది. ఎలాగైనా ఈ విషయాలన్నీ అవనికి తెలియచేస్తాను అని చెప్పి సుజాత అంటుంది. ఇంటికి పూజకి వచ్చిన వాళ్ళు మీ అత్తగారు నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, అవని కోడలంటే ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అంటే మీ అత్తయ్యకి చాలా ఇష్టం, కోడలు మంచిదైతేనే అత్త అమ్మలాగా మారుతుంది అంటారు. అది సినిమాల్లోనే బాగుంటుంది కానీ నిజ జీవితంలో ఎక్కడా కనిపించదు. ఆ వేదవతి గారికి 3 కోడలు సమానం అయ్యి ఉండవచ్చు కానీ ముందుగా మీ వల్లనే సంతానం కలిగితేనే ఆవిడికి బాగుంటుందని మాకు అర్థమైందమ్మా అని చెప్పి వచ్చిన వాళ్ళు అంటారు. నీ తోటికోడలు నీతో ఏ మాత్రం సాటి రారు అని చెప్పి అంటూ ఉంటే అలా అనకండి అని చెప్పి ఇంకా అవని అంటుంది. మీ తోటికోడల్ని ఏమీ అననివ్వమని చెప్పి ఆవిడ అంటుంది. మా అత్తకి నేనంటే చాలా అభిమానం అని చెప్పి అవని అంటుంది. అప్పుడే వేదవతి వస్తుంది. మన గురించే మాట్లాడుకుంటున్నారు అంటే అంతా విన్నానమ్మా అని చెప్పి వేదవతి అంటుంది. అభిమానాన్ని నువ్వు కూడా నిలబెట్టుకోవాలి అవని అంటే నేను ఏనాడైనా తప్పుగా ప్రవర్తించాను అత్తయ్య, మీ అభిమానాన్ని నేను తప్పు పట్టానా అని చెప్పి అడుగుతుంది అవని. నువ్వు అందరిలాగే నేను చెప్పానని వ్రతంలో పాల్గొంటున్నావా లేకపోతే నువ్వు మనస్ఫూర్తిగా పాల్గొంటున్నావా అని చెప్పి వేదవతి అడుగుతుంది. నీ మాటల్లోనే వింటే నాకు సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పి వేదవతి అంటుంది. మీ సంతోషం కోసం ముందుగా మీ చేతుల్లో మీ వారసత్వాన్ని పెట్టాలనుకుంటున్నాను అని చెప్పి అవని అంటుంది. పిల్లల్ని కనటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేన అన్నమాట అని చెప్పి వేదవతి అడిగితే ఇంకా అవని ఇష్టమేన అంటుంది. నువ్వు నెల తప్పిన తర్వాత ఎటువంటి సమస్య లేకుండా బిడ్డను కంటావు కదా అంటే అయ్యో అందులో ఎందుకు అత్తయ్య మీకు డౌట్ ఎందుకని అడుగుతుంది. ఎన్నో ఇబ్బందులు పడ్డాను, అంతకంటే ఇంకా ఇబ్బందులు ఏముంటాయని చెప్పి అవని అంటుంది. అయినా అలా ఎందుకు అడిగారు అత్తయ్య అంటే ఇంట్లో ఎన్ని సమస్యలు వస్తున్నాయో నువ్వు కూడా చూస్తున్నావు కదమ్మా, ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. ఇంకా వేదవతి పుట్టబోయే బిడ్డ విషయంలో ఎన్ని కష్టాలు ఎదురైనా బిడ్డని కంటానని నాకు మాట ఇవ్వు అని చెప్పి వేదవతి అడుగుతుంది. ఇంకా అవని వేదవతికి మాట ఇస్తుంది. అవని మాట ఇస్తుంటే ఇంకా సుజాత టెన్షన్ పడుతూ ఉంటుంది. నా కోసం ఈ ఇంటి కోసం నువ్వు ఏమైనా చేయగలవు, నా అసలైన కోడలు నువ్వేనమ్మా అని చెప్పి ఇంకా అవనిని వేదవతి అంటుంది. నీకోసం నీకు పుట్టబోయే బిడ్డ కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి వేదవతి అంటుంది. ఇంకా కృష్ణబాబు, రాధాకృష్ణ, శ్రీకర్ ముగ్గురు అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ముక్కు పుడక ఎవరికి దక్కాలి, జాతకం కలిగిన కోడలికి దక్కాలి అంటే మా ఆవిడికే దక్కాలి అని చెప్పి కృష్ణబాబు అంటాడు. మీ ఆవిడికి జాతకం మాత్రమే కలిసింది, గుణం కలగలేదు, జ్ఞానం కలగలేదు అని చెప్పి నిహారికను కృష్ణబాబుతో ఇంకా రాధాకృష్ణ అంటూ ఉంటాడు. అలా తీసి పడేకు అని చెప్పి ఇంకా రాధాకృష్ణతో కృష్ణ అంటూ ఉంటాడు. పుడకని నేను లావణ్యకి కానుకగా ఇస్తానని చెప్పి రాధాకృష్ణ అంటాడు. అసలు డబ్బు మీద ఆశ లేని వాళ్ళలాగా ఉన్నావని ఇంకా కృష్ణబాబు అంటే ఇంకా శ్రీకర్తో నాకు కానీ అవనికి కానీ డబ్బు ఆశ లేదు అని చెప్పి ఇంకా శ్రీకర్ అంటాడు. అవనికి అసలు అటువంటి ఆశ లేదు, ఉండుంటే అవని చేసే మంచి పనులను అడ్డం పెట్టుకొని మేము ఎప్పుడో డబ్బు సంపాదించే వాళ్ళం అని చెప్పి శ్రీకర్ అంటాడు. రోజు రోజుకి అన్నతమ్ముల మధ్య తగ్గిపోతున్న ప్రేమ అభిమానాలు పెరగాలన్నదే నా ఆశ అని చెప్పి శ్రీకర్ అంటాడు. మనం ఎప్పటికీ కలిసి ఉండాలి అని చెప్పి అంటాడు. పెళ్ళిళ్ళైన తర్వాత ఆ బంధాలు కనిపించడం లేదు. ఉమ్మడి కుటుంబం అని ఒకటే మాట కానీ అందరం చూడడానికి దగ్గరగా ఉన్నాం కానీ మనుషుల పరంగా చాలా దూరంగా ఉన్నాం అని శ్రీకర్ అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ప్రసాదరావు వస్తాడు. ప్రాక్టికల్గా మాట్లాడేవని చెప్తాడు. మీరందరూ చివరి వరకు ప్రేమానురాగాలతో కలిసి ఉండాలన్నదే మా ఆశ అని చెప్పి ప్రసాదరావు అంటాడు. మీ ముగ్గురిలో అదృష్టం ఎవరికుందో
అని ఇంకా ప్రసాదరావు అంటాడు. ఇంకా సుజాత నేనెక్కడ అవనికి ముందుగా అన్ని విషయాలు చెప్తానేమోనని తెలివిగా ముందుగా అవని దగ్గర మాట తీసుకుంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో నేను అవనికి నిజం ఎలా చెప్పగలను, చెప్పలేను అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అవని అక్క అక్క అని పిలుస్తూ ఉంటుంది. పైనే ఉన్నావేంటి కిందికి రాకుండా అని అంటే నా మనసుగా లేదు, అందుకే వ్రతం దగ్గరికి రాలేకపోతున్నాను అని చెప్పి అంటుంది. ఇందాక ఏదో మాట చెప్పాలనుకున్నావు కదా ఏంటి అంటే అత్త మాట తీసుకుంటే తీసుకుంది, నా మనసులో మాట చెప్పేస్తాను, ఏదైతే అదైందని చెప్పి ఇంకా సుజాత అనుకుంటుంది. చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి వేదవతి వస్తుంది. వ్రతం దగ్గరికి రాకుండా అక్క చెల్లెలు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వేదవతి అడిగితే అక్క నాకేదో చెప్పాలనుకుంటుంది అత్తయ్య అని చెప్పి అవని అంటే అవునా సుజాత ఏంటది అని చెప్పి వేదవతి అంటుంది. చెప్పు సుజాత అని చెప్పి అంటుంది. అత్త ముందు మాట్లాడకూడదు ఏమున్నదక్క చెప్పు అని చెప్పి అంటుంది అవని. ఇంకా సుజాత ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటక్క అంత నాంచుతున్నావు, ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతావు, ఇప్పుడు ఏమైంది నీకు అని చెప్పి అంటుంది అవని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.